క్రాస్ అవ్వాలండి, క్రాస్ అయితే అందరూ పడతారు. ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు పోయింది గ్రామ పంచాయతీ గణపతి వారి సెప్టెంబర్ 17 నుండి 2 అక్టోబర్ వరకు 15 రోజులు జరగబోయే ఈ గృహకార్యానికి ప్రారంభించడానికి వచ్చేటువంటి సీఎంలు బాలబాలికలకి నా ఆశీస్సులు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలని, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, ఆహారం పట్ల అవగాహన, ఆహార నియమాలు, ఇవన్నీ అవగాహన కల్పిస్తూనే ముఖ్యంగా స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన కల్పించి తద్వారా అందరికీ ఆరోగ్యం అందించాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని ఆరాధించాలి. మన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో ప్రకృతి ఆరాధన, దానిపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అనేది ఇవాళ ఆలోచనగా మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిసరాల పరిశుభ్రతను కాపాడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అనే అంశాలపైన అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం శ్రీ రామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ మండల ప్రజా పరిషత్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు, ఇక్కడ ఉపాధ్యాయులకు, అధ్యాపక సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు అందరికీ ఆశీస్సులు అందిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వపు శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన
కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం స్వచ్ఛతా ప్రతిజ్ఞ అందరం కుడి చేయి ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారతమాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు అన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.